అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో ఆలోచన గురించి చెప్పాను నేను. ఆలోచన అంటే ఏదైనా ఒక సమస్యకు సంబంధించి మానసిక రంగంలో జరిగేటటువంటి చర్య, అది ఆలోచన. ఆలోచన రెండు రకాలుగా ఉంటాయి: డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ ఏమో ఇంటెలిజెన్స్ అన్నాము, సమస్యకు ఒక్క కోణం నుంచి ఆలోచన చేసేటటువంటి స్వభావం అన్నాం. కన్వర్జెంట్ థింకింగ్ ఉండేటువంటి వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయని కూడా చెప్పాను నేను. ఇక డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒక సమస్యకు అనేక పరిష్కారాలు కనిపెట్టేటటువంటి మనస్తత్వం. దీన్నే లాటరల్ థింకింగ్ అంటాం. సింపుల్గా చూడటం కాకుండా ఏదైనా ఒక సమస్యను మనం అనేక కోణాల నుంచి ఆలోచన చేస్తూ ఉండాలి, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. శరీరానికి వ్యాయామం ఎట్లాగో మెదడుకు పజిల్స్ అంటే క్రాస్ వర్డ్ పజిల్స్ అంటారు, జిగ్సా పజిల్స్ అంటారు, సుడోకో అంటారు, ఈ లాజికల్ థింకింగ్, మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్ అంటారు. మనకు పని లేనప్పుడల్లా కూడా వీడియోలు చూసే బదులుగా, సెల్ ఫోన్తో ఆటలాడే బదులుగా మీ పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు, ఆలోచన చేయించవచ్చు, ఈ పజిల్స్ ఇవ్వచ్చు. ఈ పజిల్స్ ఇవ్వటం వల్ల పిల్లల యొక్క బ్రెయిన్ షార్ప్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్ యాక్టివ్ కావాలంటే మేజర్గా ఇవే ఇస్తూ ఉండాలి, పజిల్స్ ఇస్తూ ఉండాలి. దాంట్లో కూడా డైవర్జెంట్ థింకింగ్, సమస్యకు ఒకటే పరిష్కారం కాదు, అనేక పరిష్కారాలు ఉంటాయి. అనేక పరిష్కారాలని చేయమని చెప్పాలి, అనేక ఆన్సర్స్ చెప్పమని చెప్పగలిగి ప్రోత్సహించాలి పిల్లల్ని. ఈరోజు నేను మీకు ఒక సమస్యతో ముందుకు వస్తాను. దీన్ని ఆలోచన చేయండి. ఎన్ని ఆన్సర్లు మీకు వీలైతే మీ బ్రెయిన్ అంత షార్ప్ ఉన్నట్టు లెక్క, మీ లోపల క్రియేటివ్ థింకింగ్ ఉన్నట్టు లెక్క, మీ లోపల లాటరల్ థింకింగ్ ఉన్నట్టు లెక్క. మొదలు పెడతాను నేను. మనం ఈరోజు ఒక పజిల్తో మొదలు పెడతాం. బ్రెయిన్ స్టార్మింగ్ను, మేధో మదన అని ఒక పజిల్తో మొదలు పెడదాం. మీ అందరికీ జంగమోళ్ళు అంటే తెలుసు. వాళ్ళు భిక్షాటన కోసం వస్తూ ఉంటారు ఇళ్ళకి. వాళ్ళకు క్లాషెస్ రాకుండా ఉండటం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఊరికి ఒక ఫ్యామిలీ వెళ్తే ఇంకో ఊరికి ఇంకో ఫ్యామిలీ వెళ్ళాలి. అట్లా అందరూ కూడా షేర్ చేసుకుంటారు, సమానంగా షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శంకరంపేట ఒక ఆయన పోతే ఇంకో ఆయన చేగుంట వెళ్ళాలి. అనుకోకుండా ఏమైందంటే ఆ ఇద్దరు కూడా చేగుంటకే వెళ్ళిండ్రు, ఊరు బయట కలిసిండ్రు. వాళ్ళు, అరే ఏం చేద్దాం, నువ్వు అనుకోకుండా వచ్చినావు, నేను అనుకోకుండా వచ్చినా కదా, ఏం చేద్దామని ఆలోచన చేసి, సరే నువ్వు అటువైపు నుంచి తిరుగు ఊరికి, నేను ఇటువైపు నుంచి తిరుగుతా ఊరు నుంచి, ఇద్దరం బియ్యం కలెక్ట్ చేసుకుందాము, ఇద్దరం భిక్షం ఎత్తుకొని తీసుకొద్దాం ఇక్కడికి, మళ్ళీ అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కలుసుకుందాం బయట అనుకున్నారు వాళ్ళు. ఒప్పందం ప్రకారం బయటకు బియ్యం తీసుకొని బయటకు వచ్చేసిండ్రు, ఊరు బయటకు వచ్చేసిండ్రు. చెరసగం రావాలి. అక్కడ ఒక బెడ్షీట్ ఉన్నది, వీళ్ళ దగ్గర ఒక జోల ఉన్నది, తర్వాత గంట ఊపుతారు కదా, ఆ గంటలు ఉన్నాయి. చెరొక గంట ఉన్నది, తర్వాత చెరొక శంఖం ఉన్నది. వీళ్ళు ఏం చేసిరంటే ఆ బెడ్షీట్లా ఆ రెండు తీసుకొచ్చిన బియ్యం అంతా పోసిండ్రు. అక్కడ కొలవడానికి ఏం లేదు, వేరే ఏ పాత్ర లేదు. ఇక గంటలలో బూజు చూసిండ్రు. గంటల మెజర్మెంట్ తెలుసు వాళ్ళకు. ఏ అనే వ్యక్తి దగ్గర గంట 7 kgs మెజర్ చేస్తుంది, బి అనే వ్యక్తి దగ్గర గంట 3 kgs మెజర్ చేస్తుంది. ఆ బియ్యం ఇద్దరికి కలిపి చూస్తే ఎగ్జాక్ట్లీ 10 kgs వచ్చినాయి. ఈయనకి 7 వచ్చినాయి, ఆయనకు 3 వచ్చినాయి. వీళ్ళిద్దరు కూడా కలిసి ఏం చేయాలంటే 5 కిలోలు తీసుకోవాలి. వేరే పాత్ర లేదు, ఏం లేదు. చేరి 5 కిలోలు తీసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఎన్ని ఎక్కువ ఆన్సర్స్ తీసుకురాగలిగితే మీ లోపల అంత మేధాశక్తి ఉన్నట్టు లెక్క, లాటరల్ థింకింగ్ ఉన్నట్టు లెక్క, క్రియేటివిటీ ఉన్నట్టు లెక్క. ట్రై చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చివరిలో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియో మొదట్లో కానీ దీనికి సమాధానం నేను చెప్తా. అంత లోపలనే మీ అందరు చెప్పగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంది. మీ పిల్లలకు కూడా ఇవ్వండి, మీ పిల్లలు మీకంటే తొందరగా సాల్వ్ చేస్తారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ చిల్డ్రన్. మీకంటే ఫాస్ట్గా చేస్తుండొచ్చు వాళ్ళు. ఇప్పటి నుంచే ఇలాంటి పజిల్స్ అలవాటు చేస్తే సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారు, వీడియోలకు దూరంగా ఉంటారు, పుస్తకాలకు దగ్గర అవుతారు, ఇలాంటి వాటి దగ్గర అవుతారు. ఇది చేయండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే లర్నింగ్, అభ్యసనము.
మన భాషలో చెప్పాలంటే నేర్చుకోవటం. ఈ నేర్చుకోవటం అనేటటువంటి ప్రక్రియ మనం గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. ఎప్పటిదాకా నడుస్తుంది అంటే మనం ఏ రోజైతే చచ్చిపోతామో, తుది శ్వాస విడుస్తామో అప్పటిదాకా లెర్నింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. లెర్నింగ్ కమెన్స్ ఫ్రమ్ ఊంబ్ అండ్ ఎండ్స్ విత్ టోంబ్ అని చెప్తారు. పుట్టిన నుంచి చచ్చేదాకా నేర్చుకోవటం అనేది ఒక ప్రక్రియలాగా జరుగుతూ ఉండాలి, జరగాలి. సో లెర్నింగ్ అంటే ఏంటి అంటే, నేర్చుకోవటం అంటే ఏంటి అంటే, సైకలాజికల్గా ఏం చెప్తారంటే, ఏదైనా ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది పర్మనెంట్గా మన బిహేవియర్లో చేంజ్ తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది. జీవితాంతం అట్లాగే ఉంటుంది. ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే జీవితాంతం మరిచేపోము. అది వాడినా, మధ్యలో వాడకున్నా, చిట్ట చివరి జీవితాంతంలో కూడా అది మనకు తెలుస్తుంది, మన బిహేవియర్లో మార్పు వస్తుంది. మన చదివిన చదువంతా కూడా లెర్నింగ్ కాదు, అది కేవలం అచీవ్మెంట్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్తా, లెర్నింగ్కి ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నగా ఉన్నప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాం, చివరి దాకా గుర్తుంటాయి. మధ్యలో వాడినా వాడకున్నా చివరి దాకా గుర్తుంటాయి. అదే అట్లాగే న్యూమరికల్స్, నంబర్స్ ఉంటాయి, చివరి దాకా గుర్తుంటాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాల ప్రక్రియ చిన్నగా ఉన్నప్పుడే వచ్చేస్తుంది మనకు. అది మళ్ళీ వాడినా వాడకున్నా చివరి దాకా ఉపయోగపడుతుంది, జీవితంలో ఉపయోగపడుతుంది. ఇది నేర్చుకోవటం అంటే. ఈత నేర్చుకుంటున్నా అంటారు, ప్రాక్టీస్ కావాలి. ఎన్ని థియరీ బుక్స్ చదివినా కూడా అది ఈత రాదు. నీళ్ళల్లో దిగాలి, ప్రాక్టీస్ చేయాలి, ఒక ట్రైనర్ ఉంటాడు, ఆ ట్రైనర్ చెప్పిన కొద్దీ మనం ఈదుతూ ఉండాలి. ఈత కొట్టడం అనేది నేర్చడం. ఈత నేర్చుకున్నావా అంటారు, వంట నేర్చుకున్నావా అంటారు, కరాటే నేర్చుకుంటున్నావా అంటారు. అదేవిధంగా సైక్లింగ్, డ్రైవింగ్, స్టిచ్చింగ్, డాన్సింగ్, ఇవన్నీ కూడా నేర్చుకోవటం కిందికి వస్తాయి. ఊరికే రావు, ఒక్కరోజు చేస్తే రాదు. డాన్స్ కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డ్రైవింగ్ కూడా అంతే. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తుంటే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. నేను సైక్లింగ్ చేయక సుమారుగా ఒక 40 సంవత్సరాలు అయింది. అంతకుముందు బాగా సైకిల్ ప్రాక్టీస్ చేస్తుంటున్నా. ఆ తర్వాత 40 సంవత్సరాల నుంచి సైకిల్ ప్రాక్టీసే లేదు, బండి ప్రాక్టీస్ ఉన్నది. ఇప్పుడు నాకు సైకిల్ ఇచ్చేసి తొక్కుమని అంటే నేను సైకిల్ తొక్కనా? 40 సంవత్సరాల విరామం తర్వాత నాకు ఇస్తే 1-2 ప్రయత్నాల్లో ఇంతకుముందు ఎంత పర్ఫెక్ట్గా తొక్కుతుంటే అంతే పర్ఫెక్ట్గా తొక్కుతానే. టైప్ నేర్చుకున్న చిన్నగా ఉన్నప్పుడు, ఏదో ఇంటర్మీడియట్లో టైప్ నేర్చుకున్నానే. చాలా సంవత్సరాలైంది టైప్ బంద్ చేసి కూడా. ఇప్పుడు నాకు కీబోర్డ్ ఇస్తే ఒక 4-5 ప్రయత్నాల లోపల మళ్ళీ అంతే పర్ఫెక్ట్ అయిపోతానే. అది నేర్చుకోవటం అంటే పర్ఫెక్షన్ కావటం ప్రాక్టీస్ తోటి. అది మన బిహేవియర్లోనే మార్పు వస్తుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ కూడా అంతే. ఇవన్నీ లెర్నింగ్ కిందకి వస్తాయి, అభ్యసనం కిందకి వస్తాయి, నేర్చుకోవటం కిందకి వస్తాయి. మనం చదివిన చదువంతా కూడా నేర్చుకోవటం కాదు, అది కేవలం నిష్పాదన, అచీవ్మెంట్. అందుకే 10th క్లాస్ పాస్ అయిన అంటాం, కానీ 10th క్లాస్ నేర్చుకున్నా అని ఎవరు అన్నారు? నేర్చుకోవటానికి అచీవ్మెంట్కి చాలా తేడా ఉంది. నేర్చుకునేది జీవితాంతం ఉపయోగపడుతుంది, చివరి దాకా కూడా ఉపయోగపడుతుంది. రోజు కొత్త విషయాలు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. న్యూరాన్స్ ప్లాస్టిసిటీ అనేది, న్యూరాన్లకు ప్లాస్టిసిటీ అనే గుణం ఉంటుంది. ఎవరైతే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ న్యూరాన్లో ప్లాస్టిసిటీ పెరిగి మెదడు చాలా షార్పెన్ అవుతుంది, తేజ్ అవుతుంది. అందుకే నేర్చుకోవటం అనేటటువంటి ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. పిల్లల్ని కూడా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పాలి, మోటివేట్ చేయాలి. ఇది నేర్చుకోవడానికి ప్రధానంగా 3 కారకాలు కావాలి. ఫస్ట్ సంసిద్ధత, రెడీనెస్ అనేది అవసరం. ఈత నేర్చుకుంటే నీకు ఇట్లా జీవితంలో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ చెప్పాలి. ఈత ఎందుకు నేర్చుకోవాలి ఆయన సింపుల్గా, దానివల్ల ప్రయోజనం ఏంటిదో ముందు చెప్పాలి. దానివల్ల పిల్లవాడు
ఇది నాకు అవసరం అని భావిస్తే మోటివేట్ అవుతాడు. ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ మోటివేట్ అయ్యి నేర్చుకుంటాడు వాడు. అట్లాగే నేను తమిళం ఎందుకు నేర్చుకోవాలి, నాకు అనిపిస్తుంది తమిళ్ నేర్చుకో అంటే నేను ఎందుకు నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. మనం తమిళనాడు ట్రాన్స్ఫర్ అవుతున్నాము, మనం అక్కడే ఉంటాము, తమిళనాడులో ఉండేటటువంటి అమ్మాయిని నీకు పెళ్లి చేస్తా అని పిల్లవాడితో చెప్పింది అనుకుందాం. అది కంపల్సరీ అన్నప్పుడు, అవసరం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తమిళం వచ్చేస్తుంది, దానంతలో అదే వస్తుంది. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లమే కాదు నా దృష్టిలో. ఇంగ్లీష్ అనేది కూడా పెద్ద ప్రాబ్లమే కాదు. అమెరికా పోయిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరా? అయినా నేను ఓడిపోలేదని ఒక పుస్తకం రాసింది ఒక అమ్మాయి, రెడ్డి. ఆమె 10th క్లాస్ పాస్ అయినటువంటి అమ్మాయి, అమెరికా పోయింది, అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తను ఒక కన్సల్టెన్సీ పెట్టింది, చాలా సక్సెస్ అయింది ఆ అమ్మాయి. అంటే అవసరం అనేది మనకు కావాలి, ఖచ్చితంగా ఇది నేను సాధించాలి, ఇది నాకు అవసరం అనుకున్నప్పుడు అది రెడీనెస్ వస్తుంది, మనసులో రెడీనెస్ వస్తుంది. మనం ఇంట్లో కారు కొనుక్కుంటున్నాము, కారు నేర్చుకోవడం అనేది కంపల్సరీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెడీనెస్ వస్తుంది. దానికి కొంచెం ట్రైనింగ్ కావాలి. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రైనింగ్. రెడీనెస్ వచ్చినాక ట్రైనింగ్ ఉంటుంది, కరెక్ట్గా చెప్పగలగాలి, ఇది గేరు, ఇది క్లచ్, ఇది ఏబీసీ, యాక్సిలరేటరు, బ్రేక్, క్లచ్ అని చెప్పగలగాలి. స్టీరింగ్ ఇట్లా ఉంటుంది, ఇవన్నీ చెప్పగలిగితే ట్రైనింగ్ అవుతుంది. ఆ తర్వాత ప్రాక్టీస్, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు పిల్లలకు ఫస్ట్ మోటివేట్ చేయండి. పిల్లల్ని బెదిరియొద్దు, తిట్టొద్దు. ఇది ఎట్లా ఉపయోగపడుతుందో చెప్పండి. చదవండి 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 అని కాదు, ఈ చదవడం వల్ల కలిగే లాభం ఏందో పిల్లలకు చెప్పండి. వంట నేర్చుకోమని చెప్తున్నారు మీరు, వంట నేర్చుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏందో చెప్పండి. సింపుల్గా అన్నీ కూడా మీరు అందించొద్దు, వాడు ట్రై చేయనియండి. చైనాలో ఒక సామెత ఉన్నది, చేపల్ని పట్టి కూర వండించడం కాదు, చేపల్ని ఎట్లా పట్టుకోవాలో నేర్పడం అనేది ఇంపార్టెంట్. అందుకే ఇండిపెండెంట్గా వాడు నేర్చుకునియండి. సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడైతే జరుగుతుందో జీవితాంతం బాగుంటుంది. ఒకరి మీద ఆధారపడి ఆ టీచర్ చెప్పింది మాత్రమే వలెవేసి, టీచర్ చెప్పింది మాత్రమే చదివి, టీచర్ చెప్పింది మాత్రమే ఆన్సర్ చేస్తే అది అట్లే వెళ్ళిపోతుంది. సెల్ఫ్ లెర్నింగ్ మనం మోటివేట్ చేయండి. సెల్ఫ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ చెప్తున్నా, రెడీనెస్ చేయండి పిల్లల్ని, సరి అయినటువంటి ట్రైనింగ్ ఇప్పియండి పిల్లలకి, ప్రాక్టీస్ చేయండి బాగా. ఇక 4వ ఫ్యాక్టర్ ఏంటంటే సక్సెస్ అనేది రుచించండి ఒకసారి. ఇది బాగా రెడీ అయింది, ఆ తర్వాత ట్రైనింగ్ అయింది, బాగా ప్రాక్టీస్ అయింది, ఆ తర్వాత ఫలితాలు సక్సెస్ అయితే, సక్సెస్ అనేటటువంటి భావన కనుక వస్తే వాడు నెక్స్ట్ ఇంకో దానికి రెడీ అవుతాడు. వాడు ఇంకోటి నేర్చుకోవటం రెడీనెస్ వచ్చేస్తుంది. అది చెప్పండి, చదువు స్కూల్కి పంపించడమే నేర్పడం కాదు, ఇంటి దగ్గర నేర్పాల్సినవి బోల్డ్ అని ఉన్నాయి, అవే జీవితానికి పనికొస్తాయి. స్కూల్లో నేర్చుకుందంతా కూడా సాధన, నేర్చుకోవటం కాదు, ఆ జీవితంలో పనికొస్తుంది, లేకపోతే లేదు. అన్నీ పనికిరావని నేను చెప్పట్లేదు, పనికొస్తాయి, కానీ కొన్ని పనికి రాకుండా కూడా ఉంటాయి. కానీ ఇంట్లో నేర్పేటటువంటి ప్రతి విషయం పనికొస్తుంది, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తుంది. నేను సైకిల్ నేర్చుకున్న పనికొచ్చింది, నేను డ్రైవింగ్ నేర్చుకున్న పనికొచ్చింది, టైప్ నేర్చుకున్న పనికొస్తుంది, జీవితంలో పనికొస్తున్నది. సో ఇదే విధంగా అనేక రకాల విషయాలు నేర్చుకోవటం కనుక జరిగినట్లయితే పిల్లలు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ భావాన్ని మీరు ఇవ్వండి. విమర్శించకండి పిల్లల్ని, ఏ పని చేసినా విమర్శించకండి. మీరు నిప్పు మీద నీళ్లు పోస్తున్నట్టు అయిపోతుంది, చప్పున చల్లారినట్టు అవుతుంది. అది కాదు ఇది అని మెల్లగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. వివేకవంతుడు ఆలోచన చేసి మాట్లాడతాడు, వివేకం లేనోడు మాట్లాడిన తర్వాత ఆలోచన చేస్తాడు. మీరు వివేకంగా ఉండండి. మీ పిల్లలకి మీరు ఆలోచన చేసి ఏది చేస్తే బాగుంటుందో అది చెప్పండి, అట్లా సక్సెస్ అవుతారు పిల్లలు. నెక్స్ట్ వీడియోలో లెర్నింగ్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఈ వీడియోను మా నాన్నకు డెడికేట్ చేస్తున్నా. చదువుకోలేదు, ఆయన ఎక్కువగా చదువుకోలేదు, కానీ నన్ను గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తిగా చూడాలని నేను ఆకాంక్షించిండు. ఆ విధంగా నేను బాగా 3 పీజీలు, ఒక ఎంఫిల్ చేసి ఇంత దూరం వచ్చిన. అందుకే ఇది మా నాన్నకు డెడికేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.